అయ్యో పంటలేదా ఢిల్లీ నందాలు కోనలేదా ఢిల్లీ నందాన భగవదమ్మ అయ్యో రసరా ఢిల్లీ అయ్యో ఊరు మండ మాట వచ్చింది ఊరు మూడు మండ నందాన చెక్కుతున్నది నందాన అయ్యో బ్రహ్మపడ పట్టాలి బయట తినాదమ్మ యారగనున్నది ఇయ్యాలి చెక్కమ్మ నాయన ఈ మహాతల్లి చక్కగా బ్రహ్మపురి పట్నాలు వచ్చి బ్రహ్మదేవుని కళ చూసి ఏమన్నదంటే ఓరే ఎవదవ్వా మరి బ్రహ్మ ఎవనంటాడు అవనా ఒరే ఎన్నావా నా మాట ఎవరమ్ము కదా ఒరే బ్రహ్మ ఒరే ఎన్నావా నా మాట ఎవరమ్ము కాదు నా కామారో కూడానే ఎక్కువ నా కామారో కూడానే ఎక్కువ కామారో కూడానే నువ్వు చాలా ఒరే పొందారా తోడి పొందోగరేయడమా ఆడారా తోడి ఆడాకరేయడమా అమ్మా నీ ఒడ్డు నింట కామం ఎక్కువైపోతుందా నీ కామాలు తీసారా అమ్మ నువ్వు సుధీరమ్మా మాకు సుధీరమ్మా మీకు పెట్టడమా ముందు ముందు కానీ కలిగా పుట్ట అయ్యో కలియాగలమ్మా నిలబడదారి అయ్యో పుట్టేది కలుడికి పడతానుంటాయా పల్లె పొందిన వారు తను కూడా కాదు తెలియనాదలే నన్ను తెలిసా తల్లి పొందు ముందు ముందుగా కలియుగం పడదలసింది కలియుగం నిలబడతారమ్మా పుట్టేతలందరూ కూడా వరసలుంటాయమ్మా తల్లి పొందినవాడు నమ్మా నేను పొందలేనమ్మా ఆడలేనమ్మా ఈ మహాతల్లి కోపొచ్చి ఏం చేస్తుందిరా నాయుడు ఒక కచ్చిగా అయిపోతే కైమతానికి ఎత్తుపడిచిందమ్మా ఊరే బ్రహ్మదేవి ఉన్నమ్మా మధ్యమా బలపడిచిందమ్మా చక్కగా బ్రహ్మదేవుని బసపం చేసిందట బసపం చేసి అరే వీడు పోతే పోని ఇంకా ఇద్దరున్నారు అరే అందులో ఎవడొకడక మహలు తెచ్చకపోతాడా అలాగనే మహాతల్లి పుట్టపట్నాలు ఎలాగంటే రామ జయ రామ రాఘవ రామ జయ రామ రాఘవ రామ జయ రామ రాఘవ రామ జయ రామ రాఘవ అయ్యో ఎలాగనున్న దేవి అది పెట్టారే కొండలే రాకండి కోడాలే రాజ్యా మల్లు రాజే ఉన్నన్నే రాజ్యా పెద్దపులు రంగేడే పెద్దడవే దాట్యా ఏ దగ్గర వంకేడే ఎల్లడవే దాట్యా అమ్మయ్యాలగానున్నదే వియ్యాలు సీతమ్మో ఎలాగనున్నదే వియ్యాలు సత్యా అయ్యో బ్రహ్మపుర పట్నాలు వదిలిపెట్టింది అయ్యో వైకుంఠ పట్నాలు కలిసేది అయ్యో వైకుంఠ వాసంటే మరి కన్నా చూసా అది చెప్పా
వైకుంఠ పట్నాలు వచ్చి వైకుంఠ వచ్చిన కళ చూసి ఏమంటుందండి ఒరే ఎవదవ్వా బిట్టోవా ఎవనంతా వాడు ఎన్నవాడా మాట ఎవరంబో కాదు నా కామారో గుణానే ఎక్కువయ్యాయా పొందారా బిట్టోవా పొందుగడేయడమా అమ్మా నీ ఉంటుండే కాము ఇకమైపోతుందా అమ్ము అమ్మ నువ్వు సుదేనమ్మా మాకు తల్లి నీవు సుదేనమ్మా మీకు బిడ్డలనే అయ్యో తల్లి కొంత వాడు తల్లి కాదియా జనాలే నన్ను తెలియక తల్లి పొంద కలిగడమరే అమ్మా పల్లిని పొందినవాడు పొందలేనమ్మా ఆడలేనమ్మా ఈ మహాతల కోపమొచ్చి ఏం చేస్తుందంటే నాయను సోరాలమ్మా ఇష్టపడిందమ్మా ఆది విష్ణువును కూడా అరే వీళ్ళిద్దరు పోయినా ఆడైనా కామార తెచ్చకపోతే అలాగే మహాతల్లి కైలాస పట్నాలు ఎలాగంటే ఎల్లేడినా మళ్ళీ మొక్క ఎలాగానుండాలి విజయాన్ని గట్టియా ఎల్లేడినా మళ్ళీ మొక్క కొండలే దాటింది కోనాలే దాడోయా మళ్ళీ మొక్క రోడ్డుగా పోసేది రుద్ర జలదాడియా కనకబరణ మళ్ళీ మొక్క కొండలే దాటింది కోనాలే దాడోయా ఎల్లేడినా మళ్ళీ మొక్క వైకుంఠ పట్నాలో వదిలే పెట్టింది కనకబరణ మళ్ళీ మొక్క కైలాస పట్నాలో దర్శనాడియా కైలాస పట్నాలు వచ్చి శంకరుడి కళ చూసి ఏమంటుందంటే ఒర ఎవదోవా దగ్గరట ఎవనంతా వాడోయి ఎన్నవాడా మాట ఎవరబో కాదోయి నా కామారో కూడా ఎక్కువయ్యాయోయి పొందారా దగ్గరట పొందగలేయడమా అమ్మా నీ ఒంటరి కామోని ఎక్కువైపోతుందా అవునమ్మా అరే మనము కూడా పొందనంటే మన ఇద్దరు కారణంగా భస్మం చేసినట్టే ముళ్ళు తోడు తీయాలి అమ్మా నిన్ను నేను పొందదాని గాని అమ్మా నువ్వు 3 మైళ్ళు బాబుకు రావాలమ్మా ఆ 3 మైళ్ళు ఏమిటంటావమ్మా చెప్పమ్మా అమ్మా నువ్వు పుడతావేమో మైలమ్మా అమ్మా నువ్వు పెరిగి పెద్ద అయిన తర్వాత ప్రవేశిస్తావు 2వ మైలమ్మా అమ్మా ఇక 3వ మైలు ఏంటంటావమ్మా నీకు నెలలా తలమాత తల్లి 3వ మైలమ్మా అమ్మో అమ్మని 3వ మైల్లోని మహాపతి రావియా ఆ మాట విన్నా ఆది పరాశక్తి గోదావరి దానాలకి బయలుదేరుతా ఉంది ఎలాగంటే ఓయమ్మలాలు ఓయమ్మలాల ఎలాగనున్నది గంగ భవాని ఓయమ్మలాలు ఓయమ్మలాల ఎలాగనున్నది విజయాది గట్ట గంగమ్మ ఇల్లు కన్నాదా వెనకాల శక్తి ఇల్లు కన్నాదా వెనకాల వాయని సిట్టెల్లుతుందా దాటంటే కోనాలి దాటా ఓయమ్మలాలు ఓయమ్మలాల ఎలాగనున్నది గంగ భవాని గంగమ్మ ఇల్లు కన్నాదా కొండలే దాటంటే కోనాలి దాటా
ఆయన తిరిగి తిరిగి గంగాదేవికి అలసిపోయిందంట. అరే శంకరా నీ తల్లి నన్ను వదిలిపెట్టలేదురా.